అక్రెడిటేషన్ అంతా ఉండాలి సార్. అట్లాగా సార్ ఏముంటామంటే ఒకటి నోటిఫికేషన్ రాసి బయట పెట్టి సమావేశం అయిపోయినాక మీడియా వాళ్ళు రాని చెప్తే బాగుంటుంది సార్. అదే ఇప్పుడు తీసేసుకోండి అంటున్నాం మరి. ఫస్ట్ ఎవరెవరు వచ్చామో తీసేసుకోండి. సమావేశాలు బయట సార్ సమావేశాలు ఏం చేస్తారు మేము కొన్ని వీడియోలు తీసుకుంటాం సార్. ఉంటాము మీకేం ఇబ్బంది ఉండదు. అట్లా కాదు, అక్రెడిటేషన్ ఏదైనా ఉండే అది పోయినసారి గొడవ జరిగింది కదా అది మీటింగ్లో. ఇప్పుడు ఎందుకు అక్రిడేషన్లు పోయిన గవర్నమెంట్లో మీడియా మిత్రులకు ఎవరు ఇప్పుడు తీసేసుకోండి అంటున్నారు. సమావేశం వచ్చిన కాన్సెప్ట్ ఐడి కార్డు ఇస్తాం సార్. మీకు సార్ జర్నలిస్ట్ సార్ మేము అది తీసుకోండి అంటున్నాం కదా. ఇప్పుడు తీసుకొని కూర్చోండి. సమావేశం అయినాక ఎవరు అవును ఇది అయిన తర్వాత చెప్తాం వచ్చి మళ్ళీ మీకు ఏం ఇన్ఫర్మేషన్ వల్ల మేము చెప్తాం ఇస్తాం సార్. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు సార్ మేము వచ్చినది. ఏదైనా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతాం విలేకరులు వచ్చాయి సార్. పాజిటివ్ కోసం ఎవరు రాలేదు సార్. అట్లా మేము డిస్టర్బ్ చేయం సార్. సైడ్ కూర్చోయడం వల్ల సార్. చైర్మన్ సార్ చెప్పండి సార్. అక్రెడిటేషన్ ఉండి వాళ్ళు మనం స్టార్టింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు. మనం బయట మనం ఏదైనా చెప్పాలంటే బయటకు వచ్చి చెప్తాం. అంటే సార్ అక్రెడిటేషన్ ఉన్న మీడియా వాళ్ళకి అలవమెంటా సార్? అంటే సమావేశం ఉన్నప్పుడు లేదు తీసుకోండి. ఇప్పుడు ఏదైనా బయటకు వచ్చి చెప్తారు. ఏదైనా మనకు బాధ కలిగింది నేనే చెప్తాను వచ్చి సార్. మాకు కానీ ఎవరైనా కలెక్టర్ గారు అని చెప్పలేదు సార్. అక్రెడిటేషన్ ఉంటేనే ఏదైనా సమావేశాలు పోయినసారి జరిగింది కదా, గొడవ జరిగింది ఇక్కడ. దాని విషయం దృష్టిలో పెట్టుకుని గొడవ సమస్య గురించి కొంచెం కౌన్సిల్ చర్చించుకుంటే వార్తలు రాసినారు అంతే సార్. అక్రెడిటేషన్ ఉండాలా అని చెప్పి జరిగింది కాబట్టి మేమేం తీసుకోవద్దని చెప్తలేను. తీసుకో ఇప్పుడు అంతా మేమంతా తీసుకోమని కొంచెం వెయిట్ చేసి మేము మళ్ళీ వచ్చిన బయట మామూలు సమావేశాల్లో మీడియా విలేకరులు కూర్చుంటారు సార్. మీరే ఫస్ట్ టైం అక్రెడిటేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ లేదు. ఇది కర్నూలులో కూడా లేదు, మీడియాలో లేదు. పాత్రికేయులకు వచ్చి కూర్చున్నా కానీ వచ్చి చూడాలా కానీ వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ రాకూడదు. సబ్జెక్టు ఇది కరెక్టా కాదా మీరు చూడండి. మీడియా వాళ్ళకి అలవాటు. పాత్రికేయులు ఎవరైనా వస్తే కూడా ఎన్నికలో కూర్చొని చూడాలి తప్ప వాళ్ళు మాట్లాడాలి. మీరంటే అయితే నాకున్న నాలెడ్జ్ దీనికంటే ఇంకా నాది రైట్ ఉండొచ్చు తప్పు ఉండొచ్చు. మీరు ఓకే అంటే కూర్చోబెడతాం సార్. దానికేం లేదు సార్. ఇబ్బంది ఏం లేదు సార్. సార్ మేము రావచ్చు తీసుకోవచ్చు అంటున్నాను సార్. మేము పెట్టాలని లేదు సర్లేదు సార్. మేము కానీ అదే రాసుకుంటాం లేదు సార్. అక్రెడిటేషన్ అంతా ఉండాలి సార్. అట్లాగా సార్ ఏముంటామంటే ఒకటి నోటిఫికేషన్